నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీమ్. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల ఎజెండా ఒక్కటేనని, అంతర్గత పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిపిఎం మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల ఎజెండా ఒకటేనని, అంతర్గత పొత్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిపిఎం మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంచిర్యాలలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో వారు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని వినోద్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిపిఐతో స్నేహంగా కొనసాగుతుందని అన్నారు. సిపిఐ నేతలు, కార్యకర్తలకు తాము అవసరాలకు అండగా నిలుస్తామని ఆయనకు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చెవెళ్లే ప్రాజెక్టును నిర్మిస్తే వ్యవసాయ రంగంకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇందులో ఇప్పటికే 2 విడతలైనవి, 3వ విడత త్వరలో జరగబోతుంది. ఇక్కడ సవాల్ ఏముందంటే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. మళ్ళీ తిరిగి అధికారం రావాలని ఉవ్విలుడుతూ ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేసిన మేలేమిటి, ఆయన చేసిన మంచి ఏమిటి, ఆయన చేసిన ఉద్ధారకం ఏమిటి అనేది మన చర్చ జరగాలి. ఆయన 10 ఏళ్ల కాలంలో పూర్తిగా కార్పొరేట్ శక్తులకు సంపద అంతా కట్టబెట్టాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశాడు. ఆఖరికి మనం చూసాం, విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ, బ్రహ్మాండమైన ఉక్కు ఫ్యాక్టరీ సాధించింది, దాన్ని కూడా ఆఖరికి అమ్మేశాడు. ఇట్లా చెప్తూ పోతే అంటే ప్రభుత్వ రంగ సంఘాలు అమ్మేసినాడు కార్చౌకగా. తర్వాత మొత్తం ఆదాని, అంబానీ అలాగే కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ ఉన్నాడు. 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు అప్పులు రద్దు చేశాడు, మాఫీ చేశాడు. రైతులకు మాత్రం ఒక్క పైసా రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ చేయలేదు. అది కొరబడి. అందుకనే మరి ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే ఇక రిజర్వేషన్ రద్దు చేస్తాడు. అంతేకాదు 400 సీట్లు వస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందని మాకైతే నమ్మకం లేదు. రాజ్యాంగానికే ముప్పు వస్తుంది. రాజ్యాంగమే అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయి ఇక రాజ్యాంగం కూడా ఈ హక్కులు, పౌర హక్కులు ఉండవు. ఇప్పటికే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షాలను పైన ఈడీ దాడులు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి కేసులు పెట్టి ఇప్పటికి 6-7 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పడగొట్టారు. అంటే ఎట్లా వీలైతే అట్లా ఐటీ దాడులను చేసి సిబిఐ కేసులు పెట్టి నానా విభజన చేస్తూ ఉన్నారు. అందుకని ఏదేమైనా కూడా ఈ నరేంద్ర మోడీ అంటేనే నరహంతక ప్రభుత్వం. ఇది అధికారంలోకి వస్తే ఇక రేపు దేశ భవిష్యత్తు అంధకారం అని చెప్పి బీజేపీ కటావో దేశకు బచావ్ నిదానంతో సిపిఐ ముందుకు సాగుతున్నది. అలాగే ఇక్కడ మనం చూసాం, తెలంగాణ తెచ్చుకున్నాక మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ ప్రభుత్వం అది నిరంకుశ ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం. మరి ఆయన అనుభవంతో కూడుకున్నటువంటి పద్ధతిలో పరిపాలన సాగించాడు. ప్రజాస్వామ్య విలువలను పాతరేశాడు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలనని మరి ఏదో మరి ఆత్మ వంచన పరిపాలన సాగించాడు. అందుకనే ఆయన ధరణి పోర్టర్లు, భూములు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అయితే ఇంకా అది ఎంత దూరం పోయిందంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత దిగజారిన పరిస్థితి లేదు. మొత్తం ఐపీఎస్ అధికార యంత్రాంగం అంతా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పెట్టుకొని, తన దగ్గరలో పెట్టుకొని విచ్చలవిడిగా ప్రతిపక్షాల వాళ్ళ ట్యాపింగ్ చేసి మరి ఆఖరికి తెలిసేదంటే పోలీసు వాహనాల్లోనే మరి ఎలక్షన్ డబ్బులు అని పోయినాయనే తెలుస్తుందంటే ఎంత దిగజారిద్దో అర్థమవుతుంది. అందుకని ఇలాంటి మరి నియంత్రిత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి ఎట్టి పరిస్థితిలో రావడానికి వీల్లేదు. ఇంకా మళ్ళీ మొన్ననే గద్దెదించడం జరిగింది. ఉద్యోగాలు లేవు. తర్వాత మనకు ఆదిలాబాద్కి అయితే చాలా అన్యాయం చేసారు. మరి మన ఇక్కడ ఏదో తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవేళ కట్టేస్తే ఎంతో బాగుండేది. అప్పటికే మేమందరం వినోద్గా మేమంతా ఉన్నప్పుడు దానికి మేమైతే శంకుస్థాపన చేసాం ఎల్లపల్లి శ్రీపాదకు. అటువంటివి కూడా అమలు కాకుండా పెండింగ్ పెట్టాడు. అంత నీళ్ళ కాడ అన్యాయం చేశాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత నిధులు ఇస్తే ఉన్నట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అందుకనే ఆ బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ రెండు దాదాపు ముక్కే, ఓ లింకే, ఓ తేడా ఏం లేదు. మళ్ళీ అన్ని విధాలా కూడా నరేంద్ర మోడీకి అన్ని ఎన్నికల్లో కూడా మరి సపోర్ట్ చేసిన వాడే. అందుకని ఏదేమైనా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే కాబట్టి మరి ఇవాళ వాటిని రెండు వివరించాలా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, సిపిఐ వాళ్ళ ఉన్న అసోసియేషన్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిపిఐ పార్టీ సీనియర్ సభ్యులతో మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో ప్రత్యేకంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలని అప్పీల్ అయింది.
మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. సిపిఐ సోదరులకు ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారికి, శంకర్ గారికి, చాడ వెంకటరెడ్డి అంకల్ గారి ఆశీర్వాదంతో సిపిఐ సోదరులందరూ ప్రత్యేకంగా ఏఐటియుసికి సంబంధించిన మన సింగరేణి బెల్ట్లో కూడా నాకు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరులు. అదే కాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మా వంశీపేటే డాక్టర్ వివేక్ కొడుకు, మా తమ్ముడు కొడుకు, ఆయనకు అవకాశం దొరికింది కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను సిపిఐ సోదరులతో మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, యువకుడు కష్టపడతాడు. మా నాన్న చేసిన 70 ఏళ్ళ సర్వీస్ లేట్ స్వర్గీయ వెంకటస్వామి గారి సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు సిపిఐ పార్టీతో ఉన్న దగ్గర సంబంధాలతో ప్రత్యేకంగా ముంగట సాగిస్తూ ఆయన ఆశీర్వాదంతో ఇవాళ నేను మా తమ్ముడు ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతోనే మాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని కాపాడతామని ప్రత్యేకంగా కూర్చున్నాం. సిపిఐ సోదరులకు ఉన్న సమస్యలు ఏమున్నా కూడా ప్రత్యేకంగా పెద్దపల్లి, చెన్నూరు, మంచిర్యాల్, బెల్లంపల్లికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని పెడుతూ ఒక ఫ్రెండ్లీ అసోసియేషన్ కింద అన్నదమ్ముల లెక్క మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మా వంశీపేటని పెద్ద ఎత్తున మెజారిటీతో నిప్పియండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంచి పనుల గురించి జనాలందరూ దాని దిక్కు చూపిస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు 400 పార్ అని పెట్టి పెద్దలు అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ సంగతిని రద్దు చేద్దామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు ఇచ్చిన వాళ్ళు థ్రెట్ ఇలా జనాలందరికీ తెలుస్తుంది. అందుకోసం ఉన్న హక్కుని కాన్స్టిట్యూషన్లో ఉన్న మా ఎస్సీ, ఎస్టీ సోదరులకు బేసిక్గా 90% మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఈ వచ్చే ఎలక్షన్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న ఆ సమస్య ఇండైరెక్ట్గా ఉన్నది. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపేమని మళ్ళొకసారి మీతో ప్రార్థిస్తూ సెలవు. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ఎగ్జామ్కు హాజరై ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్డీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారటంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్ను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకువచ్చిన పేపర్లను విద్యార్థులకు అందించడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. కానీ ఎన్డీఏ నుండి మేలు ఆధారితంగానే ఈ క్వశ్చన్ పేపర్ తీసుకువచ్చి విద్యార్థులకు అందించడం జరిగిందని వివరించారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటంతో ఏం చేయాలో తెలియక గందరగోళంగా అయోమయంగా మారింది. దీనిపై ఎన్డీఏ స్పందించి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు కోరారు. కొమరంభీం డిస్ట్రిక్ట్లో నా సెంటర్ పడింది. నీట్ ఎగ్జామ్ రాసినాను. ఇది నా థర్డ్ అటెంప్ట్. 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. మాది M6 పేపర్ వచ్చింది. ఎగ్జామ్ ఈరోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. సో ఎన్టీఏ తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్లో కార్మిక గొంతుగా కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో కార్మిక గొంతుగా కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సింగరేణి ఏరియాలోని కేకేఫై గనిపై తన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బి జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ కాంగ్రెస్ నేతలతో కలిసి ద్వార సమావేశం నిర్వహించి అనంతరం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బి జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మీ అందరితో మాట్లాడడానికి వచ్చినాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వివేక్ గారికి ఓటేయమని కోరడం జరిగింది. మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే కార్మిక సోదరులను కలుస్తుంటే సార్ ఐటీ స్టాఫ్లు ఏం చేయలేదు, సొంత ఇంటికాలు ఏం చేయలేదు, గతంలో
వెంకటేష్ నేతకాని గారు ఏం చేయలేదు, బాల్క సుమన్ గారు కూడా ఏం చేయలేదు, ఏంది ఇది అని చెప్పి అడిగితే ఇది చెప్పడం నా బాధ్యత అనిపించింది. నేను 2 నిమిషాలు తీసుకొని ఈ అంశం మీద మాట్లాడాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి అందరం నమ్మినాము. దాంట్లో ముఖ్యమైన పాత్ర వేసింది మన సింగరేణి కార్మికులు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కాకపోదు, సింగరేణి కార్మికులు దానికి సహకారం ఇవ్వకపోతే రాష్ట్ర మూమెంటే అందుకోదు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత కేవలం దందాలు చేసుకుంటా బతికినారు అందరూ. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేసినారు, భూ కబ్జాలు చేసినారు. ప్రభుత్వ సంస్థల పిల్లల ఉద్యోగాలు నెలకి 20,000 30,000 ఉద్యోగాలు కూడా 10 లక్షలు 15 లక్షలు లంచం తీసుకొని అమ్మినారని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది మీరు అందరూ ఆలోచించాలి, అది నిజమా కాదా అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో అప్పుడు 2009లో వివేక్ గారు దానికోసం పోరాడి మరి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి అది మూత పడుతుంటే దాన్ని కాపాడి ఎన్నో ఉద్యోగాలు దాంట్లో కాపాడితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకొని బతికినారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలామంది యువతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కేసీఆర్ గారు ఎప్పుడు అహంకారంగా మాట్లాడతారు. మెడలు వంచి తెచ్చినాము, తెలంగాణ రాష్ట్రం నేను ఒక్కడినే తీసుకొచ్చిన, అప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నారు, కేంద్రం మీద వాని మేడ ఉంచిన వీని మేడ ఉంచిన అని చెప్పి అహంకారంగా మాట్లాడతారు. కానీ మీరందరూ ఒకసారి ప్రశ్నించాలి, 2 ఎంపీలతో తెలంగాణ వస్తే మరి గత 10 సంవత్సరాలు మీకు 10 పైన ఎంపీలు ఉండే ఒక్క పని కూడా సింగరేణి బిడ్డకు చేయలేదా అని చెప్పి మీరు ప్రశ్నించే సమయం వచ్చిందని చెప్పి మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. మీరు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు వివేక్ గారు కూడా ఉన్నారు. 2009లో 10 పైగా ఎంపీలు పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి కూర్చొని తెలంగాణ రాష్ట్ర గొంతు వినిపించి తెలంగాణ వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇది ఎందుకు ముఖ్యమంటే గత 10 సంవత్సరాలు 10 ఎంపీల పైగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని సింగరేణి కార్మికుడికి ఏ ఒక్క పని చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఐటీ స్లాబ్స్ కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తా అని చెప్పినప్పుడు ఎవరికైనా ఇప్పించిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ 25,000 కోట్ల బకాయిలు సింగరేణి సంస్థకి వచ్చేది ఉన్నది, అవి ఎందుకు రాలేదు? డిస్కామ్స్, జెన్కామ్స్, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఆ ప్రభుత్వ సంస్థ, ఈ ప్రభుత్వ సంస్థ అని చెప్పి సింగరేణి మాత్రం ముంచుండ్రు, కానీ సింగరేణికి ఒక్క పైసా తీసుకురాలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ గమనించాలా, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు పక్కకే. మినిమం వేజ్ బోర్డ్ సిస్టమ్ పెట్టింది ఎవరు సార్? కాకా వెంకట స్వామి గారు. అప్పట్లో మినిమం వేజ్ బోర్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది కాకా గారు అని చెప్పి అందరు గుర్తు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక్క పైసా ఇంక్రిమెంట్ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ అందరికి వచ్చిందా ఒక్క పైసా ఇంక్రిమెంట్? కాంట్రాక్ట్ ఇది కూడా చేయని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు సేవ చేసే ఉద్దేశమే లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా మీకు ఎప్పుడే గుర్తు చేసినట్టు వడ్డీ లేని రుణం ఇప్పించి అప్పుడు 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా గారిది, కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఉంటేనే పనులు అవుతాయని చెప్పి ఎట్లయితే అహంకారంగా మాట్లాడుతున్నారో అది మీరు అందరూ గమనించాలి. కేవలము ప్రజా సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. గత 10 సంవత్సరాల్లో కూడా అధికారంలో లేనప్పటికీ కూడా సొంత డబ్బులతోటి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కాకా చారిటబుల్ ఫౌండేషన్ కానివ్వండి, అనేక
బోర్వెల్ వేయించడం జరిగింది మన పెద్దపల్లి ప్రాంతంలో. చిన్నపిల్లలు కింద స్కూల్లో దుమ్ముల కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ బెంచ్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో అనేక మంది కష్టాలు ఉన్నప్పుడు కూడా వివేక్ గారు మెడికల్ డాక్టర్ కూడా మీకు తెలుసు, చాలా మందిని సహకరించి సొంత డబ్బులతోటి వాళ్ళకి సహకరించినారని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దోపిడీ దౌర్జన్యం చేసి ప్రజలను మప్పుపెట్టి దౌర్జన్యాలు చేసే మనస్తత్వం ఒకరికి ఉంటుందని చెప్పి మీరు అందరూ గమనించాలి. కార్మిక సోదరులారా, కాంగ్రెస్ పార్టీ వస్తే పనిచేసే నాయకులు వస్తారు, సేవ చేసే నాయకులు వస్తారు, దోచుకునే నాయకులు రారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రాంతంలో ఉన్నాను. కాకా గారు నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు చిన్నప్పటికెళ్ళి హమ్ కిసీసే కమ్ నీయే, నువ్వు మా మీద ఆధారపడొద్దు, నువ్వు నీ సొంతంగా ఏదైనా చేయాలా, కష్టపడాలని చెప్పి చిన్నప్పటికెళ్ళి నాకు నేర్పించేటోడు. అదే స్ఫూర్తిగా తీసుకొని వివేక్ గారిది కాకుండా కాకా గారిది కాకుండా 35 రోజులు మీరేసినగా పోరాడిండ్రు. మా తెలంగాణ మాకు రావాలా, మా హక్కు అని పోరాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ కార్మికులను కేసీఆర్ ఏం చేసిందా? 2015లో మోడీతో అంతగాగిండు. మోడీ గారు ఈ కంపెనీని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎంఎండిఆర్ అనే యాక్ట్ తీసుకొచ్చిండు. ముక్కు గలలో మేము ఆక్షన్ మీద అమ్ముతాం. ఆ దానికి కేసీఆర్కి సంబంధించిన 13 మంది ఎంపీలు సంతకం పెట్టినారా చెప్పాలని వాళ్ళకి ఏం చెప్పాలా? గతంలో 20 ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసిన సంతకం పెట్టినా 13 మంది వీళ్ళ గొంతులు వేశారు, వీళ్ళ భార్య పిల్లల ప్రజల పల్లెలు చేశారు, వీళ్ళ కుటుంబాలకు ఉద్యోగం రాకుండా చేశారు. ఇది వాస్తవం కాదు చెప్పండి. నేను చేసిన తప్పైతే ఎంపీ తప్పైతే ఇక్కడ మాట్లాడి మీరే తీర్మానం చేయాలి. ఆయన ఏం చెప్పినా ఇస్తాను వచ్చినప్పుడు 10 కొత్త బొగ్గు బయలుదేరుతున్నాడు, 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన అధికారంలో ఉన్నాడు. 65,000 మంది కార్మికులు ఉంటే ఆయన దిగిపోయి అన్నాడు 40,000 మంది ఉన్నారు. ఇది నిజమా కాదు? అయ్యా, నువ్వు శ్రావణపల్లి బాయికి మీటప్ కినవు, KK6 బాయికి మీటప్ కినవు. ఆ 2 బాయిలలో మీట నొక్కిన 5 ఏళ్లలో చట్టను మట్టి తీసినావా? నువ్వు ముఖ్యమంత్రి కదా, నీ మాట అప్పుడు ఉన్నటువంటి ఎండీలు డైరెక్టర్ నేనేవాడు కదా. నిజంగా కార్మికులు ప్రేమ ఉందా నీకు? ఎందుకు మాట్లాడుతున్నాను? ఇంకొక విషయం, నేను ప్రైవేటైజ్కి ఎగరేస్తాను ఇప్పుడు మాట్లాడతాను. నిన్న మన వచ్చి కోయగూడెంకు ఎల్లెందులో ఉన్నటువంటి బొగ్గుబాయిని బంగారం లాంటి బొగ్గుబాయి నీ చుట్టబాయికి ప్రతిభా శ్రీనివాసరావు అన్నతనికి అరవిందో కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవం కాదు. ప్రైవేట్ ఎగరేస్తాను, ప్రైవేట్ ఎత్తించిన అది కూడా రూలు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా. ఆ పాయింట్ మీద కూడా నేను స్టాండ్ అయినా. నేను చెప్పింది తప్పైతే మీరు అడగవచ్చు. అది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి దవ్వాలా లేదా గిరిజనులు దవ్వాలా? అరవిందో కంపెనీ ఎట్లా దవ్వుతాయా? అది వాపస్ తెచ్చి మీకు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ తీసుకుని గ్యారంటీ ఇస్తున్నా. తీసుకురాకపోతే మమ్మల్ని గల్లబట్టి అడగండి. మీరు సింగరేణి ఆ బాయి తీసుకొస్తుంది, ఇంకొక బాయి ఖమ్మం జిల్లాలో సొంతపల్లి బాయిని ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్ కాదని చెప్పండి. ఇన్ని మాటలు చెప్తారు. ఆ బాయి కూడా సింగరేణి తెచ్చే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ చేస్తాం. మీరు మా వంశీ గారికి తీసుకెళ్ళిపోయారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవించే పార్టీకి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుసునపల్లి రవి, లింగంపల్లి రాజలింగం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవించే పార్టీకి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుసునపల్లి రవి, లింగంపల్లి రాజలింగం పేర్కొన్నారు. సోమవారం లక్షడిపేట ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సిటీ న్యూస్తో మాట్లాడుతూ మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డా నుండి 5 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మాదిగల అందరికీ ప్రవేశపెట్టిన పథకాలను అందరికీ అందించిందని ఆయన తెలిపారు.
అపార కుబేరుడికి కార్మిక నాయకుడికి ఇక్కడ పోటీ ఉందని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా, వర్ధిల్లాలి మాదిగా మాదిగా ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మాదిగా మాదిగా ఉపకులాల ఐక్యత. కాబట్టి వారు అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పథకాలను పెట్టకుండా 6 గ్యారంటీ పథకాలని పెట్టి అందులో నుంచి కేవలం 2 పథకాలను పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క కులానికి కూడా అండదండగా ఉండి అన్ని పథకాలను అందించి ఎంతో ముందుకు నడిపించినటువంటి అభివృద్ధి బాట నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తుకు మన కొప్పులీశ్వరన్న గారికి ఓటేసి అన్నను అధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా. జైపూర్ మండలం నర్వ గ్రామంలో సోమవారం బొలెరో వాహనానికి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం నర్వ గ్రామంలో సోమవారం రోజున బొల్లేరు వాహనానికి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిర్యాని మండలం గంభీరరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తి తన సొంత వాహనం ద్వారా వరిగడ్డి కట్టలను నర్వ గ్రామం నుండి తరలించే క్రమంలో కరెంటు తీగలు ఒకదానికొకటి తాకి వేసవి ఉష్ణోగ్రత దీనికి తోడవడంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గ్రామం మధ్యలో ప్రమాదం సంభవించడంతో డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి ఊరి చివరకు వాహనాన్ని తరలించి వాహనం నుండి బయటకు వచ్చి పోలీసు వారికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీనితో ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా లక్షెట్టిపేట సీఐ నరేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఎస్ఎఫ్ దళాలతో కవాతు నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా లక్షెట్టిపేట సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఎస్ఎఫ్ దళాలతో పోలీస్ స్టేషన్ నుండి ధర్మారం చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా లక్షెట్టిపేట సీఐ నరేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్నారం ఎస్ఐ రాజువర్ధన్, బీఎస్ఎఫ్ దళాలు, పోలీసులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. కాస్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో అల్లర్లు పెరిగిపోతాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవడం జరిగిందని, ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపిస్తామని తెలిపారు. ఆదాని అంబానీలకే ఇలా ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప దేశ ప్రజల కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, మరి ఉన్నటువంటి బ్యాంకులు, జాతీయకరణటువంటి బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తూ మరి ఇలా రైల్వేను, ఇలా సింగరేణిని, ఇలా ఓడరేవులను, ఇలా బిఎస్ఎల్ని, ఎల్ఎస్సిని, ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ మరి యొక్క పరిపాలన కొనసాగించడం జరిగింది. అందుకే ఇలా ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి, మరి అదేవిధంగా గత ఎన్నికలలో కూడా ఏ పద్ధతిలో అయితే మార్పు కోరుకొని ఇలా కాంగ్రెస్ను గెలిపించారో, మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా మరి గడ్డం వినోద్ గారిని కూడా గెలిపించడం జరిగింది. సిపిఐ పార్టీ బలపరిచి గెలిపించడం జరిగింది. మరి వారు కార్మిక శాఖ మంత్రి చేసినటువంటి అనుభవం ఉన్నది. మరి వారితోటి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యల మీద, ఈ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల, వసతుల మీద మరి కమ్యూనిస్టు పార్టీగా ఎప్పటికప్పటికి వారితో మాట్లాడి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యే గారితో, వినోద్ గారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ చొరవ చూపెడతాయని చెప్పి ఈ రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మరి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల 2 కోట్ల ఉద్యోగాలు యువతకి ఇస్తానన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆర్మీ బార్డర్లో సైనికులను కూడా ఇవాళ రిక్రూట్మెంట్ ప్రైవేట్ శక్తులకు ఏదో కాంట్రాక్ట్ చేసే పరిస్థితి ఇవాళ అగ్నిపథ్ లాంటి విపత్కరమైన పరిస్థితులు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. దయచేసి లౌకికవాదులంతా, ప్రజాస్వామ్యవాదులంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా బీజేపీని గద్దెదించకపోతే ఈ రాజ్యాంగం ఉండదు. ప్రశ్నించే గొంతుల మీద నిర్బంధం ఆగదు. ఇవాళ సాయిబాబా, కాసిం లాంటి
వాళ్ళను అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్ళ జైల్లోకి పంపించే పరిస్థితి ఉన్నది. ఏ రాష్ట్రంలో ప్రశ్నిస్తే ఆ రాష్ట్ర నాయకుల్ని ఈడీలు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐతో బెదిరించి వాళ్ళను జైల్లో పెట్టిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రాలల్లో వాళ్ళ ఆధిపత్యం లేకుండా సరిపోయేంత ఎమ్మెల్యే లేకుండా కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని, ఈ దేశాన్ని కాపాడాలంటే ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 13వ తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి తమ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ స్వార్థం కోసం పార్టీ మారారని, అది కాకుండా పార్టీ మారాలని తమ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. ఇటువంటి సంఘటనను ఊరుకునేది లేదని హెచ్చరించారు. చేసి మీరు బిజినెస్లు ఎట్లా చేసుకుంటారు, మీరు ఏ విధంగా నడుస్తారు అని చెప్పేసి భయపెట్టిస్తే ఊరుకోము. మా కార్యకర్తల నాయకుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు పోయిన వాళ్ళు పోండి, మీ పని మీరు చేసుకోండి, కానీ మా నాయకులు మా కార్యకర్తల దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టి ఇళ్ళకి పోయి రూమ్లు వెతికి డోర్లు వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీకేది చేతన అవుతుందో మాకు కూడా అదే చేతన అవుతుంది. దయచేసి నన్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరి కలిసి ఉన్నప్పుడు ఉందాం, విడిపోయినప్పుడు మర్యాదగా ఉందాం, గౌరవప్రదంగా ఉందాం, ఎవరు పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నామే తప్ప కార్యకర్తలు భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం మంచి ఉండదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నేతకాని కులస్తుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నేతకాని కులస్తుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మే 3వ తేదీన ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన జనజాతర సభలో నేతగాని కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం, నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్రపటాలకు నేతకాని కులస్తులు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం ప్రకటనతో నేతకాని కులస్తులలో నూతనోత్సాహాన్ని నింపారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తగరం మధురాజ్ తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగరం మధురాజు తెలంగాణ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ప్రకటించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు మాదిగలంతా కృషి చేయాలని మనవి చేశారు. ఎంఆర్పీఎస్ మద్దతు తెలియజేయడం జరుగుతుందన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వర్గీకరణ చేయకుండా మాదిగ ప్రజలను మోసం చేసిందని, ప్రాంతీయ పార్టీల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ 12 నుండి 14 సీట్లు సాధించడం ద్వారా వర్గీకరణ విషయం సులువుగా జరుగుతుందని తెలిపారు. మెజార్టీతోటి గెలిపించి పార్లమెంటుకు పంపించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నా బీఆర్ఎస్కు 12 నుంచి 14 వస్తే పార్లమెంటులో మన ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడదామని చెప్పేసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో 12 నుంచి 13 సీట్లు రావడానికి మాదిగలు కృషి చేస్తారు. మా ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో గలమెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎలక్షన్లో మాదిగ ఓట్లు అన్నీ బీఆర్ఎస్కే వేయాలని చెప్పేసి నేను తెలంగాణ ఎంఆర్పీఎస్ నుంచి పిలుపునిస్తున్నాం. లక్షడిపేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద నారాయణ సేవలో భాగంగా అన్నప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు గంప రవి తెలిపారు. ఈశ్వరమ్మ వర్ధంతిని బాల వికాస్ దినోత్సవంగా బాబా ప్రకటించారని, ఇందులో భాగంగా సోమవారం ప్రపంచమంతా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవలతో పాటు వస్త్రాధరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, వస్త్రదానము, అన్నదానము మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరి సహకారంతో, స్వామి యొక్క అనుగ్రహంతో లక్షడిపేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఈ నారాయణ సేవ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా సాయంకాలం మందిరం లోపల బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.